హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాను. పొట్టు తీసి వాటిని స్మాష్ చేసి మెత్తగా చేసుకున్నాను స్మాషర్తో. అలానే సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నామండి ఆల్రెడీ. దాంట్లో వేసేసి కలుపుకున్నాను. సాల్టు, పుదీనా, కొత్తిమీర నేను డ్రై పొడి చేసుకున్నానండి ఎండబెట్టి. ఆ పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కారము అన్నీ వేసి కలుపుకున్నానండి శుభ్రంగా. ఆయిల్ పెట్టుకున్నాను. వాటిని వడల్లాగా ఒత్తుకొని వేసేసుకున్నాను. ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడన్నా సాబ్దానా వడలు వేసుకోవాలంటే ఆలుగడ్డ మిక్స్ చేసుకుంటే కనుక మనకి బైండింగ్కి ఉపయోగపడుతుంది. అట్లానే 2 చెంచాలు బియ్యపిండి కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఆలుగడ్డ ఊరికే డస్ట్ లాగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవాలండి. అవన్నీ ఇట్లా వేసేసుకొని ఫ్రై చేసుకుంటమేనండి. ఇంకా ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు నా వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయండి. అలాగే ఎవరు కామెంట్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు. మీ అభిప్రాయాన్ని తెలిపితే కదా నేను ఫర్దర్గా ఏమన్నా వీడియోలు చేయాలన్నా ఏదన్నా చేసేది. మీ సపోర్టు నాకు ఉంటున్నట్టు మీరు చెప్తే బాగుంటుందండి. చూశారు కదా, మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాను. దీంట్లోకి అన్నీ వేసాం కాబట్టి పెరుగుతో తింటే చాలా బాగుంటాయండి. ఇంకా ప్రత్యేకించి చట్నీలు అయితే అవసరం లేదు. అందుకని నేను ప్లెయిన్ పెరుగు పెట్టుకొని తినడానికి రెడీ చేశానండి. ధన్యవాదాలు. నేను క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.